Good. హోము అడ్మిన్ ఇంతవరకు బ్రహ్మాండంగా ఉందమ్మా. నెక్స్ట్ ఏం చెప్పండి ప్లీజ్ గైస్. సరే, యూజర్ నౌ ఐ లాగ్డ్ అవుట్. సో వన్స్ యూజర్ ఇస్ లాగ్డ్ ఇన్, వన్స్ యూజర్ లాగ్డ్ అయ్యాడు, సారీ లాగిన్ అయ్యాడు. సార్ లోన్ మేనేజ్ సిస్టము అన్ని ఉంటాయి. ఇక్కడ మినీ వరకు పెడుతున్నా. ఏది ప్రొఫైల్ చేంజింగ్ ఉంటుందా ఉండదా గైస్ ప్లీజ్? ఎస్ ఆర్ నో? Yes, sir. ప్రొఫైల్ చేంజ్ పాస్వర్డ్ కావాలని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏది కావాలో చేసుకోమా. లాగ్ అవుట్ రేపు నేను చేస్తాను ఒక అప్లికేషన్, మీరు ప్రాక్టీస్ ఈ రోజు చేయండి, స్టార్ట్ చేయండి. రేపు నేను యూజర్ మేనేజ్ సిస్టమ్ అప్లికేషన్ నేను చేస్తాను. అంటే యూజర్ రిజిస్ట్రేషన్ ఎంత కలిపి నేను ఒక అప్లికేషన్ చేస్తాను మీ ముందు. మళ్ళీ కార్డ్ ఆపరేషన్ చేద్దాం, సరేనా? Yes, sir. మీరు కూడా చేయండి. రైట్, నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా పెడతాను ఫీల్డ్స్, సో దట్ మీకు కొద్దిగా తడబడుతున్నా క్లియర్ అయిపోద్ది. టైంలీ వాడతాం, సరేనా? రైట్, ఇక్కడ లోన్ రిక్వెస్ట్, లోన్ అప్లై చేయాలి కదా యూజర్, కస్టమర్ లోన్ అప్లై చేయాలి. సంతోష్ లోన్ అప్లై చేస్తున్నాడు. అప్లై ఫీడ్బ్యాక్ క్వశ్చన్స్. సో ఏం చేస్తున్నాడు? లోన్ రిక్వెస్ట్ అంటే లోన్ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమైందమ్మా? రైట్, అంటే ఇంకా బాగా పెట్టుకోవచ్చు నేమ్స్, మీకు అర్థం కావాలని లోన్ రిక్వెస్ట్ పెట్టే ఇక్కడ, అంతే. అర్థమైందా? ఫస్ట్ లోన్ రిక్వెస్ట్ ముందు అప్లై లోన్ కూడా బెస్ట్ కదమ్మా. అప్లై లోన్, అప్లై ఎ లోన్, అప్లై ద లోన్. సో లోన్ అప్లై చేస్తున్నాడు. లోన్ అప్లై చేయాలంటే ఏమేం కావాలి? ఇక్కడ ఒక నీ ప్లానింగ్ అంతా చెప్పేయాలి. అంటే పర్సనల్ అనేది పర్సనల్, నీ ఇష్టం అండి, మీరు ఏ ఫీల్డ్ తీసుకుంటారో మీ ఇష్టం అండి, అది ఇదని చెప్పను. కానీ ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నానంటే ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, అందుకని మీకు అప్లోడింగ్ ఫైల్ పెడుతున్నా. గాట్ ఇట్ గైస్? నీ ఫోన్ నెంబర్, ఎందుకంటే మీకు అది కూడా కవర్ అయిపోద్దని. నెంబర్, ఈమెయిల్ ఐడి, నేను రేపు చేస్తారండి ఒకటి. ఈమెయిల్ ఐడి, రెజ్యూమ్ పెడుతున్నా. ఎందుకు? రెజ్యూమ్ పెట్టి ఇక్కడ ఏం చేస్తాం? చూస్ ఫైల్ అంటాం. అర్థమైందా? అప్లోడ్, వి షుడ్ బి అప్లోడ్ ఆర్ నాట్ రెజ్యూమ్? Yes, sir. రైట్, ఈ చూస్ ఫైల్ క్లిక్ చేస్తే నువ్వు ఏది అప్లోడ్ చేయాలనుకున్నావు, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలనుకున్నావో చేసేయచ్చు కదా. Yes, sir. ఆర్ యు క్లియర్? అటాచ్ అయిపోద్ది. నెక్స్ట్ చూస్ ప్రాజెక్ట్ ప్లాన్, అంటే ఒక లోన్ నీకు అప్లై కావాలంటే, సో నువ్వేం చేస్తున్నావు? ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నావు, ఆ ప్రాజెక్ట్ కోసం లోన్ తీసుకుంటున్నావు. సో ప్రాజెక్ట్ ప్లాన్, చూస్ ఫైల్ కొడతావు, ఆ ప్రాజెక్ట్ ప్లాన్ ఏదో పెడతావు పీడిఎఫ్ ఫైల్. అర్థమైందా? రైట్, క్రెడిట్ రిపోర్ట్, నీ క్రెడిట్ రిపోర్ట్ ఉందా? అది అప్లై చేస్తావు. లోన్ అమౌంట్ ఎంత కావాలనుకుంటున్నావు? ఎంత కావాలమ్మా లోను? 2000 రూపాయలు. లోన్ టెన్యూర్ ఎంత పెడుతున్నావు? 3 ఈఎంఐ ఆప్షన్. రైట్, గుడ్. ఈఎంఐ ఆప్షన్ 9 months 3 months? 9 months. లోన్ టెన్యూర్ ఎంత? 2 years 4 years? పెట్టుకో, నీ ఇష్టం. ఇలా అడ్రస్ ఏంది? సేవ్ అయిపోయింది. గాట్ ఇట్ మా ప్లీజ్? ఆర్ యు అండర్స్టాండ్ ప్లీజ్? Yes, sir. Sure. అప్పుడు ఏం చేయాలి? ఈ లోన్ నీకు ఫీజు నీకు ఎన్ని ఎలా తెలిసినాయి రా బాయ్, నువ్వు ఏదో అవుతున్నావు మేము వింటున్నాం అంటే, హియర్ యు కెన్ ట్రై టు సీ మేడం. లుక్ ఎట్ అప్లై లోన్ అని పెట్టాను ఇక్కడ, గమనించండి. అప్లై లోన్ అన్న ఈ ఫీజు తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రియేటెడ్ డేట్ అండ్ టైం ఇవన్నీ అవసరం. మోడిఫైడ్ బై అంటే క్రియేట్ అని, మోడిఫై అని పెట్టుకుంటాం. ఎందుకంటే ఏ టైంలో క్రియేట్ అయింది అంటే, మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తామో, సేవ్ చేస్తామో అది క్రియేట్ టైం అంటారు. ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో, అంటే ప్రొఫైల్ అప్డేట్ చేస్తామో దాన్ని అప్డేట్ టైం అంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ సేమ్. సి, మీరు ఫైల్స్ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ అని పెట్టి అక్కడ. ఆర్ యు క్లియర్ ఎవ్రీవన్? సి గైస్, ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Meaningful?
రైట్ ఆర్ నాట్? Yes, sir. దట్స్ ఇట్. ఈ విధంగా. సో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ప్లీజ్ కొద్దిగా. ఇంతవరకు చాలమ్మా. తర్వాత మనకు కావాలంటే మోడిఫై చేద్దాం ప్లీజ్. ఓకేనా Yes, sir. గాయస్? మొత్తం ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా ఎప్పుడైతే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది నాకు తెలిసి. లోన్ అప్లై చేస్తావు. లోన్ అప్లై చేస్తే ఏమైద్దమ్మా? Background verification. నువ్వు లోన్ అప్లై చేస్తావు, ఏదైనా మోడిఫై చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తావు అప్పుడు? పొరపాటు లోన్ అప్లై చేస్తే తప్పేదో పడింది. లోన్ రిక్వెస్ట్ కదా, ఈ లోన్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే అప్లైడ్ ఏ లోన్ రిక్వెస్ట్, నువ్వు ఏది అప్లై చేసావో మొత్తం కనబడుతుంది క్లియర్ గా. అర్థమైందా నీకు? టెన్యూర్ ఎంత, బ్యాంక్ స్టేట్మెంట్, లోన్ స్టేట్మెంట్ అన్ని మనకి క్లియర్ గా కనబడతాయి ఇక్కడ. ఒక వ్యూ లోన్ రిక్వెస్ట్ క్లిక్ చేయగానే డేటా మొత్తం వచ్చి ఇలా వచ్చేస్తుంది. ఇది క్లియర్? Yes, sir. అంటే ఏదైతే ఫీజు పెట్టావో వచ్చేస్తాయి. ఇక్కడ నువ్వు చెప్పిందిగా పేజెస్ పెట్టుకుంటావు. అందుకే పేజెస్ అని మీతో 3-4 సార్లు చెప్పి మీకు అప్లై అయ్యేటట్టు చేశాను పని. అర్థమైందా మీకు? క్లియర్? Hmm. సో ఇలా పెడతావు. స్టేటస్ ఏముంటుంది ఇక్కడ చెప్పమ్మా? వాట్ ఇస్ ద స్టేటస్ హియర్? Pending. ప్రాసెసింగ్ అని ఉంటుంది అంతే కదా. అదే నీ ఇష్టం ఏదైనా పెట్టుకో. వైల్ ప్రాసెసింగ్ అంటే రిజెక్ట్ చేయలేదు, స్టిల్ ప్రాసెసింగ్ లో ఉంది. నేను H1 అప్లై చేస్తా, నాకు రాలేదు H1 లాటరీలో. ఏం చేస్తున్నాం? విల్ వెయిట్ ఫర్, ఏం చేస్తాము గాయత్రి? సరే ఎనీవే స్టేటస్ టు వైల్ ప్రాసెసింగ్. సో ఈ ప్రాసెసింగ్ స్టేటస్ వచ్చి ప్రాసెసింగ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ డేటా అయితే నువ్వు సేవ్ చేస్తున్నావు, ఆ డేటా అంతా ఇక్కడ వచ్చేస్తామా. నీ ప్రాజెక్ట్ ప్లాను అన్ని పర్సనల్ క్రెడిట్ రిపోర్ట్ అప్లై చేసా అప్లోడ్ చేసావు కదా, అది యాంకర్ ట్యాగ్ లో వస్తుంది. క్లిక్ చేస్తే నీకు ఓపెన్ అవుతుంది. కావాలంటే మోడిఫై చేసుకోవచ్చు అన్న. అర్థమైందమ్మా? ప్లీజ్. ఈజీ క్లియర్? సరే ఇంతవరకు బాగుంది. జస్ట్ ఒక హెల్ప్ అని పెట్టేసి ఇష్యూ అని డిస్క్రిప్షన్ రాయండి. హెల్ప్ ఫీడ్బ్యాక్ అని సపరేట్ డేటాబేస్ స్టోర్ అయితే హాయిగా ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే. హెల్ప్ రిపోర్ట్ నువ్వు రిపోర్ట్ చేసావు కదా, అది మొత్తం డిస్ప్లే చేసుకోవచ్చు కావాలంటే. రైట్ ఫీడ్బ్యాక్ క్వశ్చన్స్, నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యాడ్ చేసేయచ్చు. ఫీడ్బ్యాక్ ఏమైనా యాడ్ చేసి ఉంటే వస్తుంది. ఇంతవరకు అమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్ సార్, మీరు లోను అప్లై చేస్తావు అంత బాగుంది. నువ్వు అప్లై చేసిన లోన్ నువ్వు వెరిఫై చేసుకున్నావు అంతవరకు బాగుంది. స్టిల్ ప్రాసెసింగ్ లో ఉంది. ఇప్పుడు నీకు లోన్ లోన్ అప్లై వచ్చిందా లేదా ఎలా చేస్తామా గైస్ ప్లీజ్? ఎలా చేస్తుంది? Status approved అని వస్తుంది. అంటే మనం అప్లై చేసిన తర్వాత మనకి కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. ఎవరు చెక్ చేస్తారు? లోన్ ఇచ్చే ఆఫీసర్ చెక్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? విల్ చెక్ మేడం. లోన్ ఇచ్చే ఆఫీసర్ చెక్ చేస్తాడు. ఏది? వాడికి లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. అర్థమైందమ్మా? ఆర్ యూ అండర్స్టాండింగ్ మై పాయింట్? చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి. యూజర్ లైన్ అయ్యాడు, లోన్ అప్లై చేశాడు, ప్రాసెసింగ్ లో ఉంది. ఇప్పుడు ఎవరు వస్తారు రంగంలోకి? Loan officer. చెప్పండి. ఫీల్డ్ ఆఫీసర్ కాదు, ఫీల్డ్ ఆఫీసర్ వస్తాడు. ఆ ఫీల్డ్ ఆఫీసర్ ఏ ఫీల్డ్ ఆఫీసర్ కి అసైన్ చేసావు అంటే, ముగ్గురు అప్లై చేసాను లోన్. సంతోష్ అప్లై చేశాడు, శివగాడు అప్లై చేశాడు, రాణి అప్లై చేసింది. ముగ్గురు అప్లై చేసిన లోన్. ఇక్కడ ఏ ఫీల్డ్ ఆఫీసర్ ఎవరు? శైలీలా ఉంది, గాయత్రి ఉంది. ఫీల్డ్ ఆఫీసర్స్ మన దాంట్లో టీంలో. ఓకే, అంటే ఈ మేనేజ్మెంట్ టీమ్ లో శైలీలా ఉంది, గాయత్రి అనే వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్స్. గుడ్. చూడండి లోన్ అప్లై చేసిన వాళ్ళు ఎవరు? లుక్ ఎట్ శివ, శిరీష, సంతోష్, వీళ్ళు లోన్ అప్లై చేశారు. ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరు? ఏంటమ్మా 2 days లో అయిపోతుంది. ఇంకా నేను అవగొడతా. రేపు నేను ఇది చేసి ఈ చూపిస్తాను. లిస్ట్ శివ, ఈ లిస్ట్ లోన్ ఆఫీసర్స్ క్లిక్ చేయగానే ఆ వ్యూ అవుతుంది సార్. ఈ లిస్ట్ అంతే కదా సార్? అంతే. ఆల్ కస్టమర్స్ వ్యూ అవర్, ఓన్లీ లోన్ ఎవరు అప్లై చేశారో వాళ్ళది వ్యూ అవుతుంది అంతేనా? అదే కదా మనం చేస్తుంది. ఇందాక రాసే కదా ఇక్కడ బొమ్మ. Yes, sir. శైలీల. ఒకసారి ఇంకా కంప్లీట్ చేయండి. గాయత్రి,
తర్వాత మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. మీకు ఏమవుతుందో నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేస్తా. వీళ్ళు ఫీల్డ్ ఆఫీసర్స్. ఇక్కడ అడ్మిన్ ఎవరు? నివేదిత, రైట్? నివేదిత వచ్చి అడ్మిన్. ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది లోన్ అప్లై చేశారు. మన దగ్గర స్టాఫ్ ఎంత ఉంది? 2 ఉన్నారు, రైట్? వీళ్ళిద్దరికి ఈ లోన్ అప్లై చేశాడు, శిరీష లోన్ అప్లై చేసింది, సంతోష్ లోన్ అప్లై చేశాడు. సో ఈ లోన్ అప్రూవ్ చేయాలా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఫీల్డ్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి, అంతే కదా? ఈడ ఏ కాగితం పెట్టాడు, ఒక పీడిఎఫ్ ఫైల్ పెట్టాడు, పెట్టంగా నేను నోట్ ఇచ్చేది ఎట్లా? అండర్స్టాండింగ్? అప్పుడు ఏం చేస్తారు, అడ్మిన్ ఏం చేస్తాడంటే ఈ ఈ శివ అనే లోన్ అప్లై చేశాడరా, నువ్వు వెరిఫై చేయని శైలీలకు ఇస్తాడు ఫైల్ ని. గాట్ ఇట్? అడ్మిన్ గివ్ a loan application to Sailila because Sailila is a field officer. Are you clear my point? Next, Sirisha the Santosh the Gayatriki ఇచ్చాడు. ఎవరిస్తారు? అడ్మిన్ ఇస్తాడు. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు వాట్ యు హావ్ టు డూ దట్ నౌ, ప్లీజ్ టెల్ మీ. ఎవరిది లైన్ కావాలి? అడ్మిన్ లైన్ కావాలా వద్దా? గైస్ ప్లీజ్ చెప్పండి అమ్మా, చెప్పండి. అడ్మిన్ లాగిన్ కావాలి. నౌ ఈజ్ ఇట్ క్లియర్? అడ్మిన్ లాగిన్ అయిపోయాడు. మళ్ళీ మొదటి స్క్రీన్కి వచ్చాడు, రైట్? మొదటికి వచ్చాడు. ఇక్కడ ఏముంటే మనం లాగిన్ కాగానే అడ్మిన్, మన అడ్మిన్ ఎవరు? నివేదిత లాగిన్ అయిపోయింది, రైట్? హలో నివేదిత అని వచ్చింది. ఇక్కడ ఇంతకుముందు రాణి పెట్టాను నేను, రైట్? వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ కదమ్మా, కస్టమర్స్ ఉంటారు, లోన్ ఆఫీసర్స్ ఉంటారు, లోన్ రిక్వెస్ట్ ఉంటుంది, ఉండదా? గైస్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ వస్తుందా? అది అప్రూవ్ చేస్తావా లేదా? కస్టమర్స్ లోన్ అప్రూవ్ చేస్తాడు లేదా? అడ్మిన్ వాడు చేశాడు. ఇప్పుడు లోన్ ఆఫీసర్ కూడా అప్రూవ్ చేస్తాడా చేయడా? ఎస్ ఆర్ నో? లోన్ అప్లై ఫీల్డ్ ఆఫీసర్ లాగిన్ అయింది కూడా వాడు అప్రూవ్ చేశాడు. వెరీ గుడ్. ఇప్పుడు లోన్ రిక్వెస్ట్, ఎవరైతే లోన్ రిక్వెస్ట్ చేశాడో అది క్లిక్ చేస్తాడు. ఆర్ యు అండర్స్టాండింగ్ మై పాయింట్? లోన్ రిక్వెస్ట్ చేసిన వాడు క్లిక్ చేస్తాడు ఎవరు అప్లై చేశారని. ఓకే, లోన్ ఐడి నెంబర్ సో అని ఐడి జనరేట్ అయింది ర్యాండమ్ గా. ఎవరు అప్లై చేశారు లోను? శివ, శిరీష, సంతోష్, వీళ్ళు ముగ్గురు లోన్ అప్లై చేశారు. అందరూ చూసుకున్నా, గుడ్. ఇప్పుడు నేను అసైన్ చేయాలా వద్దా బ్యాక్ వెరిఫికేషన్ కి? గైస్ ఇక్కడ ఈ నివేదిత లోన్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళు, అంటే ఎవరైతే లోన్ అప్లై చేశారు, లోన్ రిక్వెస్ట్ చేశారు, బ్యాంక్ లోన్ రిక్వెస్ట్ చేశారు, ఎవరు చేశారు? శివ, శిరీష, సంతోష్, వీళ్ళు ముగ్గురు రిక్వెస్ట్ చేశారు. మొత్తం డీటెయిల్స్ మొత్తం చూస్తున్నా, ప్రాజెక్ట్ అన్ని వస్తాయి ఇక్కడ. అంటే వ్యూ ఆపరేషన్, గుడ్. పే చేసి ఉంటుంది, అందంగా కనబడుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అయిపోయింది, లీవ్ ఇట్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? అసైన్ టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. వీళ్ళకి మనం శాంక్షన్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అసైన్ చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో? రైట్. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, మనం రాస్తున్నాం కదా, అసైన్ బీజీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫీసర్, రైట్? BGFO. Are you clear? BGV, background verification field officer. బాగుంది, రైట్? అప్పుడు ఇది క్లిక్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు అసైన్ చేయాలనుకుంటే, ఎవరిని అసైన్ చేయాలనుకుంటే చెప్పాను ఇందాక, నాకు ఇలా కావాలని చెప్పాను, అసైన్ చేస్తావు. అప్పుడు ఇక్కడ రెండు ఫీల్డ్స్ వస్తాయమ్మా. ఇది క్లిక్ చేయగానే ఏమొస్తుంది? ఫీల్డ్ ఆఫీసర్ నేమ్ వస్తుంది, నెక్స్ట్ లోన్ అప్లై చేసిన వాళ్ళ నేమ్ వస్తుంది. అర్థమైందా? ఫీల్డ్ ఆఫీసర్ నేమ్. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్, ఎవరు ఫీల్డ్ ఆఫీసర్ నేమ్? సాయిలీల అండ్ గాయత్రి నేమ్స్, రెండు నేమ్స్ వస్తాయి ఇక్కడ. అర్థమైందమ్మా? గాయస్ ప్లీజ్, రైట్? ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటాయి, గాయత్రి, సాయిలీల అని. నెక్స్ట్ లోన్ అప్లై చేసిన ఎవరు? ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఐడీస్ వస్తాయమ్మా, లోన్ ఐడి నేమ్స్ వస్తాయి. లోన్ ఐడి
ఐడి ప్రతి ఒక్క లోన్ అప్లై చేయగానే నేమ్స్ రాకూడదు, ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. అంతే యూనిక్ ఐడి ఉండాలి కదా అందరికి. లోన్ ఐడీస్ అని డిస్ప్లే అవుతాయి. సమస్య సబ్ లోకో ఇక్కడ సేవ్ చేస్తావు. అర్థం ఏంటి? ఇక్కడ ఫీల్డ్ ఆఫీసరు సాయిల్ సెలెక్ట్ చేశానమ్మా నేను. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. లోన్ ఐడి ఇందాక అనుకున్నాం కదా, శివకి అసైన్ చేసి శివ ఐడి సెలెక్ట్ చేశాను, సేవ్ అని కొట్టా. ఏమైంది? సేవ్ అయింది. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. Assign for background verification. Assign for background verification. This is what assign. ఇలా అసైన్ చేస్తాం. ఇంతవరకు బాగుంది. లిస్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా నీకు లిస్ట్ అంటే ఎవరైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నీకు అసైన్ చేస్తారు లిస్ట్ అనుకుంటే చూసుకోవచ్చు కదా, అన్ని కనబడతాయి క్లియర్ గా. డిలీట్ గా డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు మార్చాలనుకుంటే. అర్థమైందా? ఫీల్డ్ ఆఫీసర్ నేము, లోన్ ఐడి, యూజర్ నేము, యాక్షన్. యాక్షన్ అంటే ఏంటి? ఎడిట్ డిలీట్. అర్థమైందమ్మా గైస్ ప్లీజ్? అంటే వన్స్ అసైన్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. బా ఇంత బాగుందబ్బా రాణి గారు, బాగుందా? అక్కడ లిస్ట్ లో ఆ ఫీల్డ్ ఆఫీసర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా. నీ ఇష్టం, ఏమైనా చేసుకో. మస్తు నువ్వు చేంజ్ చేయకూడదు, కాంప్లికేటెడ్ నివేదిక చేంజ్ అయింది. చేస్తుంది. అమ్మా నివేదిక చేస్తుంది, నువ్వు చేయకూడదు. నివేదిక ఎవరు? అడ్మిన్. ఎస్, అడ్మిన్ కెన్ డూ ఇట్. గాట్ ఇట్? మనం ఎప్పుడు చెప్పినా అడ్మిన్ మోడిఫై చేయగలుగుతారు కదా అనాలి. గుడ్. అంటే మన టెక్నాలజీ కూడా అట్లే మాట్లాడాలి మనం ఇంకా. ఆర్ యు క్లియర్ నౌ ప్లీజ్? ఎస్. ఓకే సార్. అప్డేట్ చేయాలనుకుంటే బ్యాక్ వెరిఫికేషన్ ఫామ్ ఏమైనా అప్డేట్ చేయాలని చేసుకోవచ్చు. లేదు లోన్ ఆఫీసర్ మళ్ళీ ఏమైనా లోన్ ఆఫీసరు ఏమైనా మార్చాలి, లోన్ ఐడి ఇంకా ఇష్టం. లోన్ ఆఫీసర్ నేమ్ ఏంది? మనీషా. ఐడి ఏంది? సో అండ్ సో. సేవ్ కొట్టు, అయిపోయింది. అసైన్ ఫర్ లోన్ వెరిఫికేషన్ అయిపోయింది. లోన్ అప్లై సక్సెస్ఫుల్. అప్లై చేశాడమ్మా లోను. ఐ అండర్స్టాండ్ మ్యామ్ ప్లీజ్? లిస్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొట్టండి, వచ్చేస్తుంది. ఏమీ లేదు, ఇంతే. ఆర్ యు క్లియర్? ఎస్ సార్. లోన్ ఆఫీసర్ నేమ్ ఏంటి? మనీషా కాదు, పేరు శైలీల. ఆర్ ఇప్పుడు నేను శైలీల అన్నావు. లేదు శివ శైలీల వద్దు, గాయత్రి పెట్టుకుంటున్నాను. నేను పెట్టేయి, మార్చేయి, నో ఇష్యూస్. ఇస్ క్లియర్ నౌ? ఎస్. గుడ్. ఏమైనా ఫీడ్బ్యాక్ రావాలంటే ఫీల్డ్ ఆఫీసర్ నేమ్ అడ్మినే చేంజ్ చేయాలా సార్? అడ్మిన్ చేంజ్ చేస్తాడమ్మా. ఎవరైనా మన ఎవరైనా సరే బ్యాంకరే అసైన్ చేస్తారు కానీ కస్టమర్ కానీ వేరే వాళ్ళు చేయడానికి లేదు కదమ్మా. గాట్ ఇట్? ఈజ్ ఇట్ క్లియర్? మీరు లోన్ అప్లై చేస్తే మీరు వెరిఫై చేయాలని చెప్పేది ఎవరు? అడ్మిన్. అంటే బ్యాంక్ లో ఉన్న ఒక ఆఫీసర్ చేస్తాడు. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చేసేయండి అమ్మా. హెల్ప్ అని కొట్టండి, దానిలో పెట్టండి. యాడ్ ఫీడ్బ్యాక్ ఏమైనా క్వశ్చన్స్ రాయండి, ఫీడ్బ్యాక్ క్వశ్చన్స్ ఏమైనా రాయండి. ఇంకా అంతే, ఇంకేం లేకపోతే లాగౌట్ చేసేయండి. అడ్మిన్ లాగౌట్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరమ్మా? అడ్మిన్ లాగౌట్ అయిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ అసైన్ చేస్తాడు లోను. శివ సైలెంట్ చెప్పాడు, శిరీష సంతోష్ది గాయత్రికి ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? వెరిఫై చేయాలా చేయొద్దా? ఎవరు చెక్ చేస్తారు ఇక్కడ? శైలీల హ్యావ్ టు చెక్ ఇట్ ఆర్ నాట్? వెరిఫికేషన్ చేయాలా వద్దా? వెరిఫై చేసి లోన్ ఇవ్వచ్చా కాదని రికమెండ్ చేస్తుంది. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తుంది తను? అప్పుడు ఓకే అంటే అడ్మిన్ యాక్సెప్ట్ చేస్తాడు, లోన్ వచ్చేస్తుంది. ఆర్ యు క్లియర్ ప్లీజ్?
అర్థమైంది శివయ్య, అర్థమైంది. ఇది కథ. ఆర్ యు అండర్స్టాండ్ సార్ ప్లీజ్? అర్థమైనట్టే ఉంటది కానీ అర్థం కాదు. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఏంటమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? ఫీల్డ్ ఆఫీస్ లైన్ అవుతుంది, సైలెంట్ లైన్ అవుతుంది, యూజర్ ఐడితో పాస్వర్డ్తో. అర్థమైందా ఎవ్రీవన్ ప్లీజ్? సార్ యూజర్ ఐడి అని కాదు, మీకు ఈమెయిల్ ఐడితో కూడా లైన్ కావచ్చు, అది మీ ఇష్టం అమ్మా. నేను జస్ట్ ఇలా అనుకున్నా అంతే. నేను మార్చుకోవచ్చు, ఇదే ఉండాలని లేదు అక్కడ. అర్థమైందమ్మా? రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎవరైతే లోన్ రిక్వెస్ట్ చేస్తే చెక్ చేసుకుంటున్నా. ఇప్పుడు నా ఫీల్డ్ ఆఫీసర్ కేమ్ ఇన్ ద పిక్చర్. ఎస్ ఆర్ నో? అన్నీ అర్థమైనట్టే ఉంటది అమ్మా, అంతేనా? రైట్. ఫీల్డ్ ఆఫీస్ పిక్చర్ లోకి వచ్చాడు, వస్తాడు. వాడిదేం పోయింది, చేసేది నేను కదా. నువ్వేది అదేనమ్మా? రైట్, గుడ్. నా ఫీల్డ్ ఆఫీసర్ ఆర్ లోన్ ఆఫీసర్ లాగిన్ అయ్యాడు. ఇక్కడ ఏమైంది? లోన్ రిక్వెస్ట్ ఎవరైతే అంటే మనం రాసి పెట్టుకుంటాము యూజర్ లోన్ రిక్వెస్ట్ అసైన్ లోన్ వెరిఫికేషన్ ఫామ్. ఓకే, హెల్ప్ దగ్గర హెల్ప్ పెట్టుకుంటున్నా, హెల్ప్ రిపోర్ట్ కొంచెం చేసుకోవడం ఇది. రైట్. ఇప్పుడు చెప్పండి, చేంజ్ ప్రొఫైల్ అన్ని మారవు, అన్నిటికీ సేమ్. ఒకసారి రాస్తే అదే కాపీ చేసి పెంచుతున్నారండి. ఒకటి అర్థమైంచాలండి, మీరు మొత్తం చేస్తారు. కరెక్ట్గా చేస్తే 2 days అండి, సీరియస్లీ. ఫటాఫటా మీరు చేసిన తర్వాత చూడండి, మీకు ఇంకా ఎక్కడో ఉంటారు మీ ఫీల్. అంటే దట్స్ వాట్ డెవలపర్ అండి. అప్లికేషన్ చేస్తే చాలు, ఎంత హ్యాపీగా అవుతారు తెలుసా. లోన్ రిక్వెస్ట్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఏమైందమ్మా? ఎవరైతే లోన్ అప్లై చేశారో అందరి లిస్ట్ వస్తాయి ఇక్కడ. వస్తారు అంటే నాకు ఎస్ఐ చేసిన లిస్ట్ వస్తాం, అందరి రావు. అది అర్థమైందా? లోన్ అమౌంట్ ఎంత, లోన్ టెన్యూర్ ఎంత, ఈఎంఐ ఆప్షన్ ఎంత అంత వస్తుంది. దాంతో పాటు స్టేటస్ ఏంది? అసైన్ టు లోన్ వెరిఫికేషన్. ఎందుకు ఇచ్చారమ్మా నాకు ఇది? ఎందుకు అసైన్ చేశారు? అసైన్ చేయని చెప్పడానికి, వెరిఫికేషన్ చేయని చెప్పడానికి. రైట్. ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు అర్థమైందా? అసైన్ టు ఎల్విఎఫ్ అంటే అర్థం ఏంటి? లోన్ వెరిఫికేషన్. రైట్. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే అప్డేట్ లోన్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఏముంటది? స్టేటస్ అప్రూవ్ పెట్టి అప్రూవ్ చేస్తున్నాం. వాడు ఏంటో వెరిఫికేషన్ అప్డేట్, డిస్క్రిప్షన్ రాసి, ఏమైనా రిపోర్ట్ నువ్వు రాసిన రిపోర్ట్ ఏంది, కథ ఏంది, అప్లోడ్ చేయి, సేవ్ చేయి. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? స్టేటస్ ఏందమ్మా? అప్రూవ్డ్. అప్రూవ్డ్ ఆర్ నాట్ ప్లీజ్? సో అయిపోయింది. ఏమన్నా అప్రూవ్ చేసిన దాంట్లో మోడిఫికేషన్ ఉంటే ఇప్పుడే రిపోర్ట్ మార్చేయి, తర్వాత ఒప్పుకోను, డిలీట్ చేయాలని చేసేయి. అంటే ఇది అడ్మిన్ చూడకముందే చేసారు. ఇది చేసిన అడ్మిన్ చూసిన తర్వాత ఏం ఉండదు, లోన్ వెళ్ళిపోతాడికి. ఆర్ యు క్లియర్ నౌ? ఎస్. ఇది దీని కథ. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? ఫీల్డ్ ఆఫీసర్ అప్రూవ్ చేశాడు, ఎస్ఐ అప్రూవ్ చేశాడు, అప్రూవ్ అన్నాడు, స్టేటస్ అప్రూవ్ అన్నాడు. తర్వాత ఏమైందమ్మా? అడ్మిన్. వెరీ గుడ్. నివేదిత పిక్చర్లోకి వచ్చింది. రైట్. ఇప్పుడు ఏం చేస్తుంది నివేదిత? లాగిన్ అయితే ఫస్ట్ చెప్పండి, తర్వాత ఏం చేస్తుంది? అడ్మిన్ అప్రూవ్ చేస్తా సార్ స్టేటస్. అదే లిస్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఏమైనా చూసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్డేట్ అయిందా ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. లిస్ట్ ఆఫ్ ఏం చెక్ చేస్తా అంటే లిస్ట్ ఆఫ్ లోన్ వెరిఫికేషన్ ఫీల్డ్ ఆఫీసర్ అన్ని పెట్టేసాం కదా, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి
ఆ లోన్ ఎప్పుడు కనబడుతుంది మన కళ్ళకి ఇక్కడ. అంటే స్టేటస్ వచ్చేసరికి తను యాక్సెప్ట్ చేసింది, వెరిఫికేషన్ యాక్సెప్ట్ చేసిందని వస్తుంది. అది వచ్చిందంటే అర్థం ఏంటి? ఎస్ యూ కెన్ ట్రై టు గో ఫర్ టు ప్రాసెస్ ఇట్ అని అర్థం. ఇక్కడ ఏమైందంట, లోన్ ఆఫీసర్ క్లిక్ ఎప్పుడు చేస్తామో అమ్మ అడ్మిన్ లో, ఇందాక ఓపెన్ చేస్తాం, అడ్మిన్ ఓపెన్ చేస్తానండి. ఇక్కడ ఏం చేస్తాను, ఇందాక లోన్ ఆఫీసర్ ఫీల్డర్స్ కొట్టే కదా, క్లిక్ చేసినప్పుడు ఏమైంది, అప్రూవ్ రిజెక్టెడ్ స్టేటస్ అప్రూవ్ పెట్టాం కదా, రైట్. ఇంకా ఇక్కడ ఏముంది, ఇక్కడ నీకు ఎప్పుడైతే నీకు కనెక్షన్ లోన్ ఆఫీసర్స్ ఏంది స్టేటస్ ఏంది, అప్రూవ్డ్. ఫీల్డ్ ఆఫీసర్ ఏమైనా చేశాడు స్టేటస్, దిస్ ఇస్ వాట్ లోన్ రిక్వెస్ట్. ఓకే, లోన్ రిక్వెస్ట్ ఇది క్లిక్ చేయండి. లోన్ రిక్వెస్ట్ ఎక్కడ ఉంది? ఈ లోన్ రిక్వెస్ట్ ఇది ఎప్పుడైతే కొడతావో అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు అప్లై చేసిన లోన్ స్టేటస్ ఇందాక వైల్ ప్రాసెసింగ్ అని ఉంది, ఇప్పుడు అప్రూవ్ అని వస్తుంది. ఎందుకు? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయింది, దెన్ వాడు అప్రూవ్ చేశాడు, దట్స్ ఇట్. దెన్ నౌ వాట్ విల్ హ్యాపెన్ guys? Now what will happen? He will get the loan. Are you clear? Yes, sir. అయిపోయింది. చిన్న ప్రాజెక్ట్ బాగుందా గైస్? ఇప్పుడు ఏం చేయాలి, ఏం డిసైడ్ అయ్యామా చేద్దామని చెప్పండి గైస్. మీకు ఒక క్లారిటీ వచ్చిందా ప్రాజెక్ట్ మీద ఎవ్రీవన్? రైట్. మొత్తం ఒకటేసారి చేయకుండా ఏం చేస్తారు, ఇప్పుడు మీకు చూస్తే ఏమర్థమైంది చెప్పండి. ఫస్ట్ ఏం కావాలి, అడ్మిన్ కావాలి. ఎందుకు అడ్మిన్? సో అడ్మిన్ లేకపోయినా ఏం కావాలి మీకు? మీరు ఫస్ట్ ఫామ్ రాసినప్పుడు ఏం చేశారు చెప్పండి? యూజర్ లాగిన్. హోమ్ పేజ్ ఎలా వచ్చింది? లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలా వచ్చింది, రైట్. ఇక్కడ సైన్ అప్ కండి, ఫస్ట్ యూజర్ సైన్ అప్ కొట్టండి, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎవరికి గొడవ ఉండదమ్మా, ఇది అందరు చేయగలుగుతారు. యూజర్ రిజిస్ట్రేషన్. తర్వాత ఏంది, ఆఫీసర్ రిజిస్ట్రేషన్. మీకు కొన్ని ఫీల్డ్స్ చెప్పాను, ఆఫీసర్ రిజిస్ట్రేషన్. ఎస్ ఆర్ నో ప్లీజ్? ఎస్. ఒకసారి కాలమ్స్ రోల్ ఐడి యూజర్ కేటగిరీలో ఏంటని తీసుకోవాలో చెప్పరా సార్? చెప్పే కదా మీకు, ఇక్కడ ఇచ్చా కదమ్మా, నీకు డేటాబేస్ కాల్స్ ఇచ్చా కదా. దాంట్లోని ఏం తీసుకోవాలి ఎగ్జాంపుల్? రోల్ ఐడి అంటే యూజర్ తీసుకో. రోల్ ఐడిలో ఏ ఫీల్డ్స్ తీసుకోవాలి, రోల్ యూజర్ కేటగిరీలో ఏ ఫీల్డ్స్ తీసుకోవాలి సార్? ఓకే, యూజర్ నాకు అర్థం కదా, మళ్ళీ చెప్పమ్మా ప్లీజ్. రోల్ ఐడిలో ఏంటని తీసుకోవాలని అంటే ఓన్లీ 3 తీసుకోవాలి సార్. 3 అడ్మిన్కి ఒకటి, కస్టమర్కి ఒకటి, ఇంకా ఫీల్డ్ ఆఫీసర్కి ఒకటి. ఈ 3 ఐడీసే తీసుకోవాలా రోల్ ఐడిలో? యూజర్ కేటగిరీలో అడ్మిన్లో మళ్ళీ అదే లోన్ ఆఫీసర్కి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డెసిగ్నేషన్, దాన్ని బట్టి తీసుకోవాలా సార్? యు ఆర్ రైట్. సో ఏం చేస్తామంటే ఇక్కడ నీకు ఏమేమి ఉంటాయి, ఐడి ఉంటుంది, ఓకే, వాట్ ఇస్ దట్, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఫస్ట్ నేమ్ డిజిగ్నేషన్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, ఫస్ట్ నేమ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, పాన్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? రైట్. రోల్ ఐడి అనేది 1 కానీ 2 కానీ 3 కానీ ఇచ్చుకుంటాం. ఎందుకు? మేబీ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఇన్ ఫర్దర్ యూటిలైజేషన్ ఐ కెన్ ట్రై, లేదంటే తీసిపడేయండి, అది లేకపోయినా ఏం కాదు. అర్థమైందమ్మా? ప్రత్యేక రోల్ ఐడి నేను సపరేట్ క్రియేట్ చేయాలి. రోల్స్ అని 3 కూడా జనరల్గా ఏం చేస్తామంటే రోల్ అని పెట్టుకొని ఫస్ట్ 1 అంటేనేమో అడ్మిన్, 2 అంటేనేమో సో అండ్ సో ఇలా పెట్టుకుంటాం మనం. అర్థమైందా? అదేం పెట్టలేదు కాబట్టి అది తీసేసినా ఏం కాదు, ఫీల్డ్ అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ ఏంది, రోల్ నేమ్ ఇచ్చా. రోల్ నేమ్ ఏంది, నేమ్ ఆఫ్ ద రోల్స్ అడ్మిన్,
నెక్స్ట్ ఏంది ఫీల్డ్ ఆఫీసర్ కస్టమర్. ఇంటర్నల్ ఎడిటర్ ఫీల్డ్ డిజిగ్నేషన్ ఏం కావాలంటే పెట్టుకుని రోల్ నేమ్. స్టేటస్ అని తెలుసు కదా, అప్రూవ్డ్, పెండింగ్, రిజెక్ట్ మూడే ఉంటాయి. యూజర్ కేటగిరీలో ఏం పెడతావు? యూజర్ కేటగిరీలో ఏం పెడతావు? యూజర్, అడ్మిన్ ఆర్ లోన్ ఆఫీసర్. సరిపోదుగా? యూజర్, అడ్మిన్ ఆర్ లోన్ Yes. ఆఫీసర్. ఓకే. లోన్ ఆఫీసర్. దెన్ యూజర్ అండర్ స్కోర్ ఐడి అంటే ఏంటి? సార్ మనం లాగిన్ అయ్యేదంతా కూడా హౌ యు ఆర్ ట్రైంగ్ టు లాగిన్ బేస్డ్ ఆన్ ఐడి వీఆర్ ట్రైంగ్ టు లాగిన్. సో ఒక ఐడి కూడా పెట్టుకుంటున్నాం, ఓన్గా పెట్టుకుంటున్నది. అందుకే ఫీల్డ్ లో కూడా యూజర్ ఐడి మెన్షన్ చేశారు. అర్థమైందా? ఎస్ సార్. లేదు సార్, యూజర్ ఐడి నేను లాగిన్ గాను, తీసిపడే లాగిన్ కాకపోతే. ఈమెయిల్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ తో పాస్వర్డ్ తో లాగిన్ అవుతాను. అట్లనే అవుతున్నానా? ఆర్ అండర్స్టాండింగ్ మై పాయింట్? ఎస్ సార్. మీ ఇష్టం అది. ఈమెయిల్ యూజర్ పాస్వర్డ్ ఐడి లాగిన్ ఇస్ నథింగ్ బట్ యూజర్ నేమ్. జస్ట్ అంతే కదా. యూజర్ నేమ్ పెట్టి తీసుకుంటున్నాను అక్కడ. మీకు గుర్తుందా, మనం ఏదన్నా దాంట్లో లాగిన్ అయ్యేటప్పుడు కూడా యూజర్ నేమ్ పెట్టి లాగిన్ అవుతాం కదమ్మా. ఎస్ సార్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవరీవన్? Guys, are you clear? Yes, sir. Yes, sir. ఇక్కడ ఏంటంటే యూజర్ నేమ్ అని పెట్టకుండా యూజర్ ఐడి పెట్టినాను, అంతే తేడా. యూజర్ ఐడిలో నెంబర్ పెడుతున్నా 1 2 3 4 అని. నీ ఇష్టం, నువ్వు ఏదించుకుంటే అది ఉంటుంది. నువ్వు ఎలా లాగిన్ అవుతున్నావు? వన్ సింగిల్ సైన్ తో లాగిన్ అవుతావు. అంటే నువ్వు యాజ్ ఎ ఫీల్డ్ ఆఫీసర్ ఇఫ్ యూ లాగ్డ్ ఇన్, ఆర్ యాజ్ ఎ admin if you logged in, or you as a user if you logged in, then we try to log in using user ID and password. User ID ni password ni base చేసుకొని లాగిన్ అవుతున్నావు. అర్థమైందా? ఆర్ యు క్లియర్? ఎస్ సార్. దట్స్ ఇట్ అమ్మా. ఇది సింపుల్ గా ఉందా లేదా? సింపుల్ గా ఉందా లేదా? Now you are getting clarity on this, please. మీకు ఫస్ట్ యూజర్ అనే ఒక టేబుల్ రాసుకుంటే సరిపోదమ్మా? అయిపోదా? రేపటికి వర్క్ ఫుల్ అయిపోద్ది మీకు, రైట్? ఒక రోజు మొత్తం పడుతుంది, పట్టదా? మీరు కరెక్ట్ గా చేస్తే, తెలివిగా చేస్తే సేమ్ లాజిక్ కదమ్మా. సేమ్ లాజిక్ అయినప్పుడు కాపీ పేస్ట్ చేసుకుని పేరు నాకు సరిపోతుందిగా. అర్థమైందా? ఎస్ సార్. కానీ ఫస్ట్ అప్లికేషన్ కాబట్టి 3 రాయండి, ఇంతవరకు వెళ్ళలేదు కాబట్టి. ఓకే, now I hope I believe it I explained little bit nice. Yes, now I think you got a clear picture on the application lo ochindamma.